హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఈస్ హారిక. ఈరోజు మనం జనవరి 13 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ 2 cities have received the cleanest Ganga city award in the Clean Survey 2023? 2023 గంగా క్లీనెస్ట్ సర్వేలో క్లీనెస్ట్ గంగా సిటీ ఈ కింద ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అవార్డు వచ్చింది? వారణాసి అండ్ కాన్పూర్, వారణాసి అండ్ ప్రయాగ్రాజ్, కాన్పూర్ అండ్ ప్రయాగ్రాజ్, ప్రయాగ్రాజ్ అండ్ గాజీపూర్. ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ వచ్చినాయి కదా, అందులో వారణాసికి ప్రయాగరాజ్కి ఏ కేటగిరీస్లో క్లీనెస్ట్ గంగా సిటీలో వారణాసికి ప్రయాగరాజ్కి అవార్డ్స్ వచ్చినాయి, ఈ 2 సిటీస్కి. నెక్స్ట్, థీమ్ ఆఫ్ 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ ఇన్ నాసిక్, మహారాష్ట్ర. రీసెంట్గా నాసిక్, మహారాష్ట్రలో 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ జరిగింది కదా, యూత్ డే రోజు, నేషనల్ యూత్ డే రోజు ఎప్పుడు? 12th January. అయితే ఆ నేషనల్ యూత్ ఫెస్టివల్కి థీమ్ ఏంటని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. యూత్ ఎంపవర్మెంట్ 2047, మై భారత్ వీక్షిత్ భారత్ @2047, బై ద యూత్, ఫర్ ద యూత్, యూత్ అండ్ స్పోర్ట్స్, స్వామి వివేకానందాస్ ఐడియల్స్. ఆన్సర్ వచ్చేసరికి మై భారత్ వీక్షిత్ భారత్ @2047, బై ద యూత్, ఫర్ ద యూత్. నెక్స్ట్ క్వశ్చన్, హూ రిసీవ్డ్ ద క్లీనెస్ట్ సిటీ అవార్డు? స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్కి సంబంధించింది ఇది కూడా. హూ రిసీవ్డ్ ద క్లీనెస్ట్ సిటీ అవార్డ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ పాపులేషన్ మోర్ దాన్ 1 lakh ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023. 2023 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో పాపులేషన్ అనేది మోర్ దాన్ 1 lakh కేటగిరీలో క్లీనెస్ట్ సిటీగా ఏ సిటీ అవార్డు వచ్చింది? ఇండోర్ అండ్ సూరత్, సూరత్ అండ్ పాట్నా, ఇండోర్ అండ్ భోపాల్ అండ్ సూరత్. ఆన్సర్ వచ్చేసరికి ఈసారి 2 సిటీస్కి వచ్చింది కదా, ఇండోర్ అండ్ సూరత్కి అవార్డ్ వచ్చింది. ఇండోర్ అండ్ సూరత్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో మన వైజాగ్ 4th పొజిషన్లో ఉంది, హైదరాబాద్ వచ్చేసరికి 8th పొజిషన్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వైజాగ్ అనేది 4th పొజిషన్లో ఉంది, తెలంగాణ నుంచి హైదరాబాద్ అనేది 8th పొజిషన్లో ఉంది. సో చాలా ఇంపార్టెంట్ ఈ అవార్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ హూమ్ హ్యాస్ ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ హాకీ టోర్నమెంట్స్? ఈసారి నుంచి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఉంది కదా, ఈసారి నుంచి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఈ కింద వాటిల్లో ఏ ఛానల్ తీసుకుంది? డిస్నీ హాట్స్టారా, వైకామ్ 18, దూరదర్శన, అమెజాన్ ప్రైమా? ఇది కూడా ఎవరు తీసుకున్నారు? వైకామ్ 18. రీసెంట్గా ఐసీసీ జరిగింది కదా, అది కూడా మీడియా రైట్స్ ఎవరు తీసుకున్నారు? వైకామ్ 18. సో హాకీ ఫెడరేషన్కి కూడా మీడియా రైట్స్ ఎవరు తీసుకున్నారు? వైకామ్ 18. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ 57 kg కేటగిరీ ఇన్ జాగ్రెబ్ ఓపెన్ 2024 రెజ్లింగ్ టోర్నమెంట్? రీసెంట్గా ఈ కింద వాళ్ళల్లో ఒక ఇండియన్కి గోల్డ్ మెడల్ వచ్చింది. ఏ కేటగిరీలో? 57 kg కేటగిరీలో, జాగ్రెబ్ ఓపెన్ 2024లో. ఎవరు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. యష్ తుషీర్, అమన్ షెరావత్, దీపక్ పునియా, విజయ్ కుమార్. అమన్ షెహరావత్కి గోల్డ్ మెడల్ వచ్చింది. ఎందులో? జాగ్రెబ్ ఓపెన్ 2024 రెజ్లింగ్ టోర్నమెంట్లో. నెక్స్ట్, వేర్ విల్ ద ఇండియాస్ నేవీ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ మిలాన్ 24 బి ఆర్గనైజ్డ్? ఈ సంవత్సరం మిలాన్ 24 ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు? విశాఖపట్నం, కొచ్చి, చెన్నై, ముంబై. ఆన్సర్ వచ్చేసరికి విశాఖపట్నం. మన విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో మిలాన్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్లోకి వస్తే ఫస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ న్యూస్లోకి వచ్చింది.
ఏ ఎక్సర్సైజ్ అంటే సహయోగ్ కైజన్ అనే ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ పేరేంటి? సహయోగ్ కైజన్. సహయోగ్ కైజన్ అనేది కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ అనమాట. కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ సహయోగ్ కైజన్. రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, ఈరోజు న్యూస్లోకి వచ్చింది. అయితే ఈ ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్కి మధ్య జరుగుతుంది? ఇండియాకి జపాన్కి మధ్య జరిగే ఎక్సర్సైజ్. ఇండియా అండ్ జపాన్, ఇండియాకి జపాన్కి మధ్య జరిగే ఎక్సర్సైజ్ ఏంటిది? సహయోగ్ కైజన్. అయితే ఈసారి ఎక్కడ జరుగుతుంది? చెన్నై. ఎవరు హోస్ట్? మన ఇండియానే హోస్ట్. ఎక్కడ? చెన్నై. ఆన్ ఫ్రైడే ద జాయింట్ ఎక్సర్సైజ్ కోడ్ నేమ్డ్ సహయోగ్ కైజన్. పేరేంటి? సహయోగ్ కైజన్. ఆన్ బే ఆఫ్ బెంగాల్ సా ద ఐసీజీస్. ఐసీజీ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ యొక్క ఎక్సర్సైజ్ అనమాట. దీని పేరేంటి? సహయోగ్ కైజన్. ఇలాగా పాయింట్స్ మీరు రాసుకుంటే సరిపోతుంది. ఈ మొత్తం కాపీ చేయాల్సిన అవసరం లేదు. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు జస్ట్ పాయింట్స్ పైన రాసుకుంటే సరిపోతుంది మీకు అర్థమయ్యేటట్టు. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 18th August 1978. ఇండియన్ కోస్ట్ గార్డ్కి డైరెక్టర్ జనరల్ ఎవరు? రాకేష్ పాల్. మరి ఇండియాకి జపాన్కి మధ్య ఏ ఎక్సర్సైజెస్ జరుగుతాయి? సహయోగ్ కైజన్, ధర్మా గార్డియన్, వీర్ గార్డియన్, జిమ్మెక్స్. రీసెంట్గా సహయోగ్ కైజన్ అనే ఎక్సర్సైజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహిస్తుందన్నమాట. ఎక్కడ? చెన్నైలో. అవే ఇంపార్టెంట్ పాయింట్స్. మరి ఇండియాకి జపాన్కి మధ్య ఏమేమి ఎక్సర్సైజ్ జరుగుతాయి ఇంకా అంటే సహయోగ్ కైజన్తో పాటు ధర్మా గార్డియన్, వీర్ గార్డియన్, జిమ్మెక్స్. ఇలాగా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఇండియాకి జపాన్కి మధ్య జరుగుతాయి అన్నమాట. అర్థమైంది కదా? ఆన్ ద బే ఆఫ్ బెంగాల్ సాదా ఐసీజీఎస్ శౌర్య. మన ఇండియా నుంచి ఐసీజీఎస్ శౌర్య పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. మన ఇండియా నుంచి ఐసీజీఎస్ శౌర్య. అదే జపాన్ వైపు నుంచి జేసీజీఎస్ యషిమా అనే షిప్ పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. మన ఇండియా నుంచి ఏ షిప్? ఐసీజీఎస్ శౌర్య. సహయోగ్ కైజన్ చెన్నై, ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ యొక్క ఎక్సర్సైజ్ అనమాట. ఎవరెవరికి మధ్య? ఇండియాకి జపాన్కి మధ్య. ఇండియాకి జపాన్కి మధ్య ఇంకా వేరే ఎక్సర్సైజెస్ ఏమున్నాయంటే సహయోగ్ కైజన్తో పాటు ధర్మా గార్డియన్, వీర్ గార్డియన్ అండ్ జిమ్మెక్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ న్యూ జనరేషన్ ఆకాష్ ఎన్జీ. రీసెంట్గా డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆకాష్ ఎన్జీ అనే మిసైల్ని టెస్ట్ ఫైర్ చేశారనమాట. సో ఇది మీకు ఎంసీక్యూగా బాగా ఉపయోగపడుతుంది. మిసైల్ డిజైన్డ్ టు ఇంటరప్ట్ హై స్పీడ్ ఎజైల్ ఏరియల్ థ్రెట్స్. ద టెస్ట్ టుక్ ప్లేస్ ఇన్. ఈ టెస్ట్ ఎక్కడ చేశారంట? చాందీపూర్ ఆఫ్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా ఆఫ్ కోస్ట్లోని చాందీపూర్లో చేశారు. ఎవరు? డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. రీసెంట్గా మనం 1st January డిఆర్డిఓ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో చాలా ఇంపార్టెంట్. 66th ఎడిషన్ డిఆర్డిఓ డేని మనం రీసెంట్గా 66th ఎడిషన్ డిఆర్డిఓ ఫౌండేషన్ డే అనమాట. అయితే డిఆర్డిఓ అనేది రీసెంట్గా సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసింది. ఏంటిది? ఆకాష్ ఎన్జీ. ఇదొక మిసైల్ డిజైన్డ్ టు ఇంటర్సెప్ట్ హై స్పీడ్ ఎజైల్ ఏరియల్ థ్రెట్స్. ద టెస్ట్ టుక్ ప్లేస్. ఎక్కడ జరిగింది ఈ టెస్ట్ అనేది? ఒడిస్సా కోస్ట్లో అనమాట. దాని పేరేంటి? న్యూ జనరేషన్ ఆకాష్. ఎన్జీ అంటే న్యూ జనరేషన్ ఆకాష్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. అపాయింట్మెంట్. ఈ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. రీసెంట్గా షీల్ వర్ధన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మెంబర్ ఆఫ్ యూపీఎస్సికి న్యూ మెంబర్గా షీల్ వర్ధన్ గారు అపాయింట్ అయ్యారు యూపీఎస్సి. రీసెంట్లీ ఫార్మర్ CISF డైరెక్టర్ జనరల్ షీల్ వర్ధన్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మెంబర్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సి ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మన కాన్స్టిట్యూషన్లో
ఎస్టాబ్లిష్ అయిన బాడీ అనమాట. మరి ఈ యూపీఎస్సికి సంబంధించిన ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటిది? 350 నుంచి 323. ఆర్టికల్ 315 315 నుంచి 323 మధ్యలో యూపీఎస్సి అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. యూపీఎస్సి గురించి సంబంధించిన ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సికి రీసెంట్గా మెంబర్గా అపాయింట్ అయ్యారు. ఎవరు? షీల్ వర్ధన్ సింగ్. Part 14 of the Constitution of India. The UPSC is responsible for conducting various examinations in accordance with the rules of examinations as notified by the Government of India. UPSC ఏం చేస్తుంది అంటే వేరియస్ ఎగ్జామినేషన్స్ చేస్తుంది ఇన్ అకార్డింగ్స్ విత్ ద రూల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యాజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే మన యూపీఎస్సికి చైర్మన్గా ఎవరు చేస్తున్నారు ప్రజెంట్? మనోజ్ సోనీ గారు. చైర్మన్ వచ్చేసరికి మనోజ్ సోనీ. మెంబర్ వచ్చేసరికి షీల్ వర్ధన్ సింగ్ గారు. యూపీఎస్సి చైర్మన్ వచ్చేసరికి మనోజ్ సోనీ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. రీసెంట్గా ఏమేమి అపాయింట్మెంట్స్ జరిగాయో చూద్దాం. 16th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? అరవింద్ పన్గారియా సార్ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్. రిత్విక్ రంజనం పాండే సెక్రటరీ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్. 16th ఫైనాన్స్ కమిషన్కి సెక్రటరీగా రిత్విక్ రంజనం గారు అపాయింట్ అయ్యారు. అదే 16th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా అరవింద్ పన్గారియా గారు అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, ఎండి ఆఫ్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరు అపాయింట్ అయ్యారు? పి సంతోష్ సార్. రీసెంట్గా పి సంతోష్ సార్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. దేనికి? నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్కి. ఎవరి ప్లేస్లో వచ్చారు అంటే నటరాజన్ సుందర్. డాక్టర్ కె కేశవులు సిఎండి ఆఫ్ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్. కె కేశవులు గారు సిఎండిగా అపాయింట్ అయ్యారు. దేనికి? నేషనల్ సీడ్స్ కార్పొరేషన్కి. సంజయ్ జయసింగ్ గారు వెస్ట్రన్ నేవల్ కమాండర్గా. మరి వైస్ చీఫ్ ఆఫ్ నేవీగా ఎవరు అపాయింట్ అయ్యారు? దినేష్ త్రిపాఠి గారు. వైస్ చీఫ్ ఆఫ్ నేవీగా దినేష్ త్రిపాఠి గారు అపాయింట్ అయ్యారు. ఎవరి ప్లేస్లో అంటే సంజయ్ సింగ్ గారి ప్లేస్లో. మరి సంజయ్ సింగ్ గారు ఏం అపాయింట్ అయ్యారు? వెస్ట్రన్ నేవల్ కమాండర్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, సిఇఓ ఆఫ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. రీసెంట్గా సంజయ్ అగర్వాల్ గారు సిఇఓగా అపాయింట్ అయ్యారు. దేనికి? నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి. ఎవరి ప్లేస్లో? రాజీవ్ ధర్ గారి ప్లేస్లో. నెక్స్ట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు రీసెంట్గా అపాయింట్ అయ్యారంటే వికాస్ షీల్. నెక్స్ట్, సిఇఓ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి రీసెంట్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? రఘురామ్ అయ్యర్ గారు. ఎవరి ప్లేస్లో అంటే కళ్యాణ్ చౌబే గారి ప్లేస్లో. నెక్స్ట్, సంజీవ్ ఖన్నా గారు చైర్మన్ ఆఫ్ నేషనల్ లీగల్ సర్వీసెస్. చైర్మన్గా అపాయింట్ అయ్యారు. దేనికి? నేషనల్ లీగల్ సర్వీసెస్కి. ఆయన పేరేంటి? సంజీవ్ ఖన్నా. ఎవరి ప్లేస్లో? ఎస్కే పాల్ గారి ప్లేస్లో. నెక్స్ట్, పునీత్ చట్వాల్ గారు రీసెంట్గా చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. దేనికి? ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఇన్ ఇండియా టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఫెయిత్కి చైర్పర్సన్గా పునీత్ చట్వాల్ గారు. ఓకేనా? ఇలాగా అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు మీరు ఇలా రివైజ్ చేసుకుంటూ ఉంటే మీకే గుర్తుంటూ ఉంటాయి. మనం కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పుడు ఏం చేయాలంటే రివైజ్ చేస్తూ ఉండాలి. రివైజ్ చేస్తేనే అవి గుర్తుంటాయి మనకి, లేకపోతే మర్చిపోతాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. దేనికి సంబంధించింది? ఏ స్టేట్కి అంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన 3 ప్రోడక్ట్స్కి రీసెంట్గా ఏమొచ్చిందంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. 3 items ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ హ్యావ్ రిసీవ్డ్ ద జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. వాటి పేరేంటి? ఆదికేరి జింజర్ అంటే ఏంటి? అల్లం. ఆదికేరి జింజర్. ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే వాంచో వుడెన్ క్రాఫ్ట్. నెక్స్ట్, హ్యాండ్ మేడ్ కార్పెట్.
అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఆది కేకిర్ జింజర్కి, వాంచో వుడెన్ క్రాఫ్ట్కి, హ్యాండ్మేడ్ కార్పెట్కి రీసెంట్గా ఈ మూడిటికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చిందనమాట. నెక్స్ట్ వాంగ్చో కమ్యూనిటీ, మీకు స్టాటిక్ జీకేలో ఏదన్నా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటే వాంగ్చో కమ్యూనిటీ ఏ స్టేట్కి సంబంధించింది అంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఇలా అడిగే అవకాశం ఉంది. మరి అరుణాచల్ ప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ ఎవరు? పేమ ఖాండు గారు. అండ్ గవర్నర్ వచ్చేసరికి కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్ గారు. ఓకేనా. రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ న్యూస్లో వచ్చింది. ఎందుకు అంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్కి సంబంధించిన 3 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. ఆ ప్రోడక్ట్స్ ఏంటి? ఆది కేకిర్ జింజర్, హ్యాండ్మేడ్ కార్పెట్ ఒకటి, ఇంకోటి వాంగ్చూ వుడెన్ క్రాఫ్ట్. అయితే రీసెంట్గా వచ్చిన జిఐ ట్యాగ్స్ చూద్దాం. లాంజియా సౌరా పెయింటింగ్స్ ఏ స్టేట్కి సంబంధించింది? ఒడిస్సా. మన మధురై పాటరీ ఏ స్టేట్కి సంబంధించింది? తమిళనాడు స్టేట్కి సంబంధించిన మన మధురై పాటరీకి రీసెంట్గా జిఐ ట్యాగ్ వచ్చింది. మీర్చా రైస్ బీహార్ స్టేట్కి సంబంధించిన మీర్చా రైస్కి రీసెంట్గా జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ వుడ్ కార్వింగ్స్ ఆఫ్ లడఖ్కి సంబంధించిన వుడ్ కార్వింగ్స్కి రీసెంట్గా జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ షాహీ లిచ్చి ఏ స్టేట్కి సంబంధించింది? బీహార్కి సంబంధించిన షాహీ లిచ్చికి రీసెంట్గా జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ రెడ్ యాంట్ చట్నీ ఆఫ్ ఒడిస్సా రీసెంట్లీ గాట్ జిఐ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే లోహ్రీ ఫెస్టివల్. లోహ్రీ అని మనం పొంగల్ అంటాం. అదే లోహ్రీ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? పంజాబ్లో జరుపుకుంటారు అనమాట. ఈరోజు పంజాబ్లో లోహ్రీ ఫెస్టివల్ జరుగుతుంది. ఇండియాస్ ఇంటర్నేషనల్ అది ఈరోజు న్యూస్ అనమాట. అయితే నేను ఇక్కడ కొన్ని ఫెస్టివల్స్ని రివైజ్ చేస్తున్నా. ఇండియాస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఫరీదాబాద్లో జరిగింది. రీసెంట్గా ఇండియాస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 ఎక్కడ జరిగింది? ఫరీదాబాద్లో జరిగింది. నేషనల్ యూత్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరిగింది? మహారాష్ట్ర నాసిక్లో జరిగింది. 29th కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 29th కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రాయల్ బెంగాల్ టైగర్ అనే అవార్డు ఇచ్చారనమాట. 29th కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రీసెంట్గా గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డు అనేది ఇచ్చారు. ఏ సినిమాకి ఇచ్చారు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. చిల్డ్రన్ ఆఫ్ నోబడీ అనే మూవీకి రీసెంట్గా 29th కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డు వచ్చిందనమాట. రీసెంట్గా ఫెస్టివల్స్ ఇన్ న్యూస్ అనమాట ఇది. నెక్స్ట్ టాపిక్ జపాన్స్ ఫస్ట్ లాంచ్ ఆఫ్ 2024 సెన్స్ స్పై శాటిలైట్ టు ఆర్బిట్. రీసెంట్గా నార్త్ కొరియా, సౌత్ కొరియా మీకు తెలిసిందే స్పై శాటిలైట్స్ లాంచ్ చేశారని. మళ్ళీ ఇప్పుడు న్యూస్లోకి ఎవరు లాంచ్ చేశారని చెప్పొచ్చింది? జపాన్ కూడా స్పై శాటిలైట్ని లాంచ్ చేసింది. ఫస్ట్ నార్త్ కొరియా, సౌత్ కొరియా ఈ 2 లాంచ్ చేసింది. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ జపాన్ అనేది దాని ఫస్ట్ టైము స్పై శాటిలైట్ని లాంచ్ చేసింది అనమాట. 2024 స్టార్టింగ్లో సెన్స్ స్పై శాటిలైట్ టు ద ఆర్బిట్ పైకి పంపించింది అనమాట స్పై శాటిలైట్. మరి ఈ స్పై శాటిలైట్ పేరేంటి? ఆప్టికల్ 8. ఈ స్పై శాటిలైట్ పేరేంటి అంటే ఆప్టికల్ 8 అనే స్పై శాటిలైట్ని రీసెంట్గా జపాన్ లాంచ్ చేసింది. జపాన్స్ ఫస్ట్ లాంచ్ ఆన్ 2024. ఈ 2024 న్యూ ఇయర్కి గాను ఫస్ట్ లాంచ్ ఏంటి జపాన్ది? ఈ స్పై శాటిలైట్. దాని పేరేంటి? ఆప్టికల్ 8. అయితే ఈ శాటిలైట్ని ఏ రాకెట్ని ఉపయోగించి లాంచ్ చేశారు అంటే H2A రాకెట్ సహాయంతో ఈ శాటిలైట్ని లాంచ్ చేశారు. ఈ శాటిలైట్ పేరేంటి? ఆప్టికల్ 8. లిఫ్ట్ ఆఫ్ ఫ్రమ్ టనిగేషిమా స్పేస్ సెంటర్ ఆన్ థర్స్డే. టనిగేషిమా స్పేస్ సెంటర్ నుంచి ఈ శాటిలైట్ని, ఈ స్పై శాటిలైట్ని లాంచ్ చేశారనమాట. అయితే జపాన్ క్యాపిటల్ వచ్చేసి టోక్యో, కరెన్సీ వచ్చేసి యెన్. మరి జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ పేరేంటి? జక్సా అంటారు.
జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీని ఏమంటారు? జెక్సా అంటారు. ఎలాగైతే మన ఇండియన్ స్పేస్ ఏజెన్సీని ఇస్రో అంటామో జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ పేరేంటి? జెక్సా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే బైరీహాట్ ఇండియాస్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ 2023. అదేంటి? మామూలుగా మనం ఎప్పుడు చదువుకున్నా మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అనగానే ఢిల్లీ అంటారు, కానీ ఢిల్లీ కన్నా ఎక్కువ ఉందంట ఇక్కడ. బైరీహాట్ అనే సిటీలో పొల్యూషన్ అనేది ఎక్కువ ఉందని చెప్పి రీసెంట్గా రిపోర్ట్ వచ్చిందనమాట. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ పేరేంటి? సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్. బైరీహాత్ ఇది ఎక్కడుంది? మేఘాలయలో ఉన్న బైరీహాత్ సిటీ టాప్ చేసిందనమాట ఈ లిస్ట్లో. మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా అకార్డింగ్ టు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్. ఇప్పుడు పొల్యూషన్ని కొలవాలి అంటే ఎలాగైతే మనం వాటర్ని లీటర్స్లో కొలుస్తామో అలాగే ఏమైనా ప్రోడక్ట్స్ని కేజీస్లో అలాగే డిఫరెంట్గా కొలుస్తాం వాల్యూని. అలాగే పొల్యూషన్ని కొలవాలంటే పిఎమ్స్లో కొలుస్తాం అనమాట. పిఎం అంటే పర్టికులేట్ మ్యాటర్ అనమాట. అయితే క్రియా స్టడీడ్ 227 సిటీస్. ఈ రిపోర్ట్లో ఎన్ని సిటీస్ని స్టడీ చేసిందంట? 227 సిటీస్ని స్టడీ చేసింది. విత్ ఎయిర్ క్వాలిటీ డేటా అవైలబుల్ ఫర్ మోర్ దాన్ 75% ఆఫ్ డేస్. అయితే బైర్నీహాట్ ఎక్కడుంది? మేఘాలయలో ఉంది. రికార్డెడ్ ద హైయెస్ట్ యాన్యువల్ యావరేజ్ PM ఎంత ఉందంట? 10 పాయింట్స్. PM 10. కాన్సన్ట్రేషన్ ఆఫ్ 301 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఇన్ 2023. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ రిపోర్టు ఎవరు రిలీజ్ చేశారు? CREA ఫుల్ ఫామ్ ఏంటి? సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్. అయితే ఈ ఆర్గనైజేషన్ రిపోర్టు ప్రకారం బైర్నీహాట్ అనే ఒక సిటీ టాప్లో ఉంది. మరి ఆ సిటీ ఎక్కడుంది? ఏ స్టేట్లో ఉంది అంటే మేఘాలయ స్టేట్లో ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ బెగున్సారీ ఆఫ్ బీహార్. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? బెగున్సారీ ఆఫ్ బీహార్ 265 అండ్ గ్రేటర్ నోయిడా ఆఫ్ ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ యొక్క గ్రేటర్ నోయిడా థర్డ్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి బెగుసారై ఆఫ్ బీహార్ అనమాట రెస్పెక్టివ్లీ. ఢిల్లీ ఈజ్ ఇన్ 8th ప్లేస్. ఢిల్లీ ఏ పొజిషన్లో ఉందంట? 8th పొజిషన్లో ఉంది ఢిల్లీ. ఓకే. సిల్చార్ ఇన్ అస్సాం రికార్డెడ్ ద లోయెస్ట్ PM 10. సిల్చార్ అస్సాంలోని సిల్చారు పొల్యూషన్ అన్ని ఇప్పుడు 227 సిటీస్లో చేశారు కదా. అయితే లీస్ట్లో ఎవరున్నారంట? అస్సాంకి సంబంధించిన సిల్చార్ అనే సిటీ లీస్ట్లో ఉందన్నమాట. ఆఫ్ ద టాప్ 50 పొల్యూటెడ్ సిటీస్, ఈ 227 సిటీస్లో టాప్ 50లో 18 సిటీస్ బీహార్ నుంచే ఉన్నాయి. ఇదంతా డేటా కాబట్టి మనం మొత్తం రాయకుండా డేటా జస్ట్ అలా రాసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ప్లేస్లో ఎవరు వచ్చారు, సెకండ్ ప్లేస్లో ఎవరు వచ్చారు, థర్డ్ ప్లేస్లో ఏ సిటీ ఉంది, అలాగే లోయెస్ట్లో ఎవరున్నారు, అండ్ 8 సిటీస్ ఫ్రమ్ హర్యానా. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? 8 సిటీస్ ఫ్రమ్ హర్యానా ఉన్నారనమాట. 50 పొల్యూటెడ్ సిటీస్లో 18 ఏ స్టేట్ నుంచి ఉన్నాయి? బీహార్. 8 ఫ్రమ్ హర్యానా అండ్ 8 ఫ్రమ్ రాజస్థాన్ ఉన్నాయన్నమాట. 8వ స్థానంలో ఎవరున్నారు? మన క్యాపిటల్ ఢిల్లీ. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ బెగుసారీ ఆఫ్ బీహార్ అండ్ గ్రేటర్ నోయిడా ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈజ్ ఇన్ 8th ప్లేస్. ఈ రిపోర్టు దీనికి సంబంధించింది అనమాట. అయితే మన పొల్యూషన్ ప్రోగ్రామ్ కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం స్కీమ్ ఉంది? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనే స్కీమ్ ఉందన్నమాట. సెంట్రల్ స్కీమ్. ఆ స్కీమ్ పేరేంటి? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాము ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఈ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేస్తున్నారు. అసలు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేశారు?
జనవరి 2019లో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు? టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అక్రాస్ ద కంట్రీ. మన కంట్రీ మొత్తంలో ఉన్న ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. అయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి టార్గెట్ పెట్టారనమాట. సో మనకి ఈ టార్గెట్స్ అనేవి ఇంపార్టెంట్. ఏంటి టార్గెట్స్ అంటే టార్గెట్ ఆఫ్ 20 to 30%, 20 నుంచి 30% వరకు పొల్యూషన్ని తగ్గించాలి అని చెప్పి పిఎం కాన్సన్ట్రేషన్స్ బై ఎప్పుడులోపు అంటే 2024 వరకు. అంటే ఇన్ 131 cities ఆఫ్ 24 states అండ్ యూనియన్ టెరిటరీస్. 131 cities ఎన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో అంటే 24 states ఆఫ్ యూనియన్ టెరిటరీస్లో ఉన్న 131 cities పొల్యూషన్ పిఎం వాల్యూ అనేది పొల్యూషన్ అనేది 20 నుంచి 30%గా తగ్గించాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ చెప్పిందనమాట. ఎప్పుడు లోపు అంటే 2024 లోపు. ఇన్ ద ఇయర్ 2024 అంటే ఈ సంవత్సరం లోపు 20 నుంచి 30%. మరి ఈ టార్గెట్ రీచ్ అయ్యాక నెక్స్ట్ ఇంకో న్యూ టార్గెట్ పెట్టుకుందనమాట. ఏంటి ఆ టార్గెట్ అంటే 40% వరకు తగ్గించాలి పొల్యూషన్ లెవెల్స్ని. ఎప్పుడు ఇయర్ వచ్చేసరికి 2026 లోపు. ఫస్ట్ టార్గెట్ ఏమో 2024 లోపు 20 నుంచి 30% తగ్గించాలి అని చెప్పి. నెక్స్ట్ టార్గెట్ ఎక్స్టెండ్ చేశారు. ఎంతకి 40% తగ్గించాలన్నమాట పొల్యూషన్ లెవెల్స్ని. ఏ ఇయర్కి 2026 వరకు అనమాట. సో ఇది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ అనమాట. ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద వచ్చిన మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ కింద వచ్చే ప్రోగ్రామ్ పేరేంటి? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. అదండి ఈరోజు క్లాసు. మా యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ కోర్సెస్ అన్నీ మా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అదండి ఈరోజు క్లాసు. థ్యాంక్ యూ.